టమాటా పప్పు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 100 గ్రామ్స్ పప్పుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు 4 మీడియం సైజు టమాటాలు, 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్న దాన్ని ఈ పప్పులో యాడ్ చేసుకుంటున్నా. ఈ పప్పులోకి ఆనియన్స్, టమాటా ఇంకా పచ్చిమిర్చి వేసుకుంటున్నా. అలాగే రుచికి సరిపడిన ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మకాయ సైజు చింతపండు, 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ కుక్కర్ మీద మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పప్పు గుత్తితో టమాటా ఇంకా పప్పుని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అయింది కదా టమాటా ఇంకా పప్పు. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను. 2 ఎండుమిర్చి, ఉప్పు దినుసులు అన్నీ బాగా వేపుకోవాలి. చిటికెడు ఇంగువ వేస్తున్నాను టేస్ట్ కోసం. ఇప్పుడు పప్పు వేసుకుంటున్నా. ఎంత కలర్ఫుల్గా ఉందో పప్పు.